అరే ఇంకా అత్తలేదుగా నిగ్రహంతో ఇంకెంతసేపు ఉండాలి. అమ్మా సిగ్గైతాంది. ఏంది నీకు సిగ్గు? పోవి లోపలికి. అల్లుడు అత్తమ్మ ఒక్కసారి ఇట్రావా? ఏంటిది అత్తమ్మ? ఆ రోజు బెడ్ మీద నాకు చెప్పినట్టు నా బిడ్డకు చెప్పకు, పాప నిరాశపడుతుంది. అబ్బో చిచి అత్తమ్మ, అప్పుడేదో అట్లా జరిగిపోయింది, ఇప్పుడు అట్లా జరగది. అలాగా మీ పాపకైతే అన్ని చెప్పినావు కదా. అయ్యో అల్లుడు, బిడ్డకి ఇవన్నీ చెప్తారా? మరే బిడ్డని అయితే లోపలికి పంపించిన, ఇక అన్ని నువ్వే చూసుకోవాలి. నా బిడ్డ మాయకురాలు. అవునా? కొంచెం పైలం. అయ్యో అత్తమ్మ, కానీ నాకు చెప్పాలనా? నాకు తెలుసు, నేను చూసుకుంటా కదా. అగో ఇక్కడ బెడ్ ఉండంగా ఇక్కడ మంచం ఎందుకు వేసారు? ఎందుకంటే ఈ బెడ్ ఇరిగితే మంచం వాడదామని. అయితే ఆ మంచాన్ని కూడా వాడతా కావచ్చు. ఏముచ్చామండి పైకి మళ్ళీ వచ్చా. నువ్వు జమీందారు బిడ్డవైనా ఎంతటి వినయం, ఎంతటి విధేయత, ఎంతటి సంస్కారం నీకు. నువ్వు నా మనసు దోచుకున్నావు. పతియే ప్రత్యక్ష దైవం అని మా అమ్మగారు చెప్పారు. అవునా? సరే ఇక మొదలెడదాం. నాకు కొంచెం భయం అవుతుంది. ఏం కాదు, దా కోసం. వీళ్ళు ఎంతసేపు అంటారు? కవిత, కవిత, కవిత. అమ్మా ఏంటిదమ్మా? ఇంకెంతసేపు అంటారే? లేచి తలస్నానం చెప్పు. అట్లనే అల్లుని కూడా లేపో, మొహం కడుక్కుంటాడు. చాయ్ పెట్టుకత్తా. సరే అమ్మా.
అల్లుడు ఇదిగో చాయ్. అయినా తాగిన బిడ్డ. ఏమన్నా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది, నన్ను తీసుకుపోవచ్చు కదా. అవునా? నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. పోదాం. సరే అమ్మా, మేము సినిమాకు పోయేస్తాం. సరే బిడ్డ, అసలే మీకు కొత్తగా పెళ్ళైంది, ఊళ్ళో అందరి కళ్ళు మీ మీదనే ఉంటాయి, దిష్టి తాకుతుంది, జాగ్రత్త. సరే అమ్మా. అల్లుడు నా బిడ్డ పైలం. అత్తమ్మ మీరు అన్ని వాడకూడదు, నేను మంచిగా తీసుకుపోయి మంచిగా తీసుకొస్తా. సరే అమ్మ, పోయేస్తాం. జాగ్రత్తగా పోయాలి. ఏంటి వీళ్ళు దొరగారు చెప్ప పెట్టుకుండా వచ్చిండు? నాకేం భయం, అందరికి తెలిసిపోయింది కదా. అవును కదా. అయినా మన పాపనిగా పనోనికి ఇచ్చి పెళ్ళేందుకు చేసినావు? అది తప్పనిసరి పరిస్థితుల్లో అట్లా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నన్ను ఏం అడక్కు, టైం వచ్చినప్పుడు నీకే చెప్తా. అడిగి నిన్ను బాధ పెట్టాలని కాదే, అడగాలనిపించింది అంతే. ఈరోజు ఏంటి మా దొరసాని గారు చాలా అందంగా కనబడుతున్నారు. అంటే ఏంటి, ఇన్ని రోజులు నేను అందంగా లేనా? నువ్వు ఇంకా ఈ రోజు చాలా అందంగా కనబడు. సినిమా ఎట్లుంది బిడ్డ? అమ్మా, పవన్ కళ్యాణ్ సినిమా సూపర్. అబ్బాబ్బా, ఆ ఫైట్స్ వేరే లెవెల్ అమ్మా. 100 days పక్కా. ఓ పిసదానా, సినిమా కాదే, పాటలు కూడా మస్తున్నాయి. అమ్మతోడత్తమ్మా, పాటలు మస్తున్నాయి తెలుసా? సరే సరే లోపలికి రారి, అసలే కొత్త జంట, అందరి కళ్ళు మీ మీదనే ఉంటాయి. రారి రారి. కవిత, అమ్మ. గా లోపల అల్లం కూడా తీసుకురాపో. సరే అమ్మ. ఏంది అల్లం తీసుకురమ్మంటే అటే పోయింది ఇది? ఎక్కడ నేను తీసుకొస్తా. చెప్పు 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 చెప్పవా ఏవండి, నేను ఒక మాట అడగల? ఏంటిదే? అది నీకు లైట్ ఉంటేనే ఇష్టమా? ఏ అట్లేం కాదు. ఓ అవునా? అవును గాని నీకు అమ్మ నాన్న లేరా? నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు.
మా అన్ననే నన్ను చిన్నప్పటి నుంచి చదివించి పెంచిండు. ఏంది నువ్వు చదువుకున్నావా? ఏంది గట్లన్నావేంది? నేను చదువుకున్నా. అవునా? ఏ పాట చదివినావా ఏంది? నేనా 7వ తరగతి చదివినా. అవునా? మరి ఆ తర్వాత ఏం చేసినావు? బర్లు కాసిన, పాలమ్మిన, పూలమ్మిన. మరి బోర్వెల్ నడిపియలేదా? నడిపియలే. 7వ తరగతి చదివినావేమో, ఒకసారి 7వ ఎక్కం చదువు. చదువుతా. ఆల్రెడీ ఎప్పుడో చదివిందేనే. 7 ఎక్కం 7, 7 రొంట్ల 14, 7 ముళ్ళ 21, ఏం నల్ల చెప్పు. ఏం నల్ల చదివినవేమో చెప్పు. చదివినా కానీ గుర్తుకు లేదు. అబ్బా, చిన్న జమీందార్ గారు బాగానే చదివిర్రు. ఏదో అట్లా. ఇంతకీ నువ్వెంత చదువుకున్నావే? నేనా MBA చేసిన. చేసినావా? అంటే చదవలేదా? ఓరి మొద్దు, చేసిన అంటే చదివినా అని అర్థం. నీ నాన్న బాగున్నారా? బాగున్నా బిడ్డ, నువ్వు బాగున్నావా? అల్లుడు మంచిగా చూసుకుంటుండా? బానే చూసుకుంటాడు. మీ అల్లునికి ఏంది నేనంటే బాగా ఇష్టం. ఎవరే? అల్లుడు బాయనా? బిడ్డను మంచిగా చూసుకో. నువ్వు చెప్పాలా మావా? నేను మంచిగా చూసుకుంటా. ఏమైంది? ఎందుకు ఇట్లా వామిటింగ్ చేసుకున్నా? అమ్మా, నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు. అవునా? ఇంత మంచి శుభవార్త చెప్పినవే. అత్తమ్మ నేను చెప్పలేదా నీ బిడ్డ 10 రోజులుగా నీళ్ళు పోసుకుంటుందని? నువ్వు సూపర్ అల్లుడు, నువ్వు కేక్ అల్లుడు, నువ్వు మాట మీద నిలబడ్డ అల్లుడు, సూపర్ అల్లుడు. అమ్మా మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అల్లుడు మరి సంతోషంలో దావత్ లేదా? చేసుకున్నా బామా. ఓయ్ బాగా ఆగకు, తొందర్రా, అటే పోయావు. సరే పోయేత్తమ్మ. సరే అల్లుడు. ఇగో పాలు తాగు బిడ్డ, పానం నీరు పడుతుంది. హలో, ఏంటి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందాం అనుకుంటున్నావా? మళ్ళీ నువ్వు ఫోన్ చేసినావు? నువ్వెలా సంతోషంగా ఉంటావో నేను చూస్తా. మన గురించి మీ ఆయనకు చెప్తా. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హలో 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 హలో, ఏమైంది? ఎవరు ఫోన్లా? ఎందుకు అట్లా భయపడుతున్నావు? నీకు చెప్పినా కదా అమ్మా, అప్పుడు ఒక అబ్బాయి నన్ను మోసం చేసిండని. వాడే మళ్ళీ ఫోన్ చేసిండమ్మా. మా ఆయనకి మా విషయాలు మొత్తం చెప్తాను బెదిరిస్తాడమ్మా. అయ్యో బిడ్డ, అయ్యో నువ్వేం భయపడకు బిడ్డ, ఏదున్నా నేను చూసుకుంటా. నువ్వు భయపడకు. నాకు భయంగా ఉందమ్మా. ఏం కాదు బిడ్డ, నేను ఉన్నా కదా,